ప్రాబ్లం అనేది ఒక 10 నిమిషాలు ఉంటుంది, ఒక గంట ఉంటుంది, లేకపోతే ఒక రోజు ఉంటుంది, ఒక సంవత్సరం ఉంటుంది, కానీ జీవితాంతం ఉండదు. నా గురించి నేను సార్ చెప్పారు, మీ గురించి చెప్పండి అని. ఇంతకుముందు ఎవరైనా పిలిస్తే కనుక ఏ ప్రోగ్రామ్కి వెళ్ళేవాడిని కాదు. ఎందుకంటే నాకు ఇలా డిజేబిలిటీ పర్సన్ అయింది, నన్ను చూసి జాలి పడతారు అని చెప్పి నేను కిందకి దిగిన ఇలా జాలిగా చూస్తారని చెప్పేసి నేను ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. కానీ సార్ పిలిచిన తర్వాత వచ్చాను. ఎందుకంటే నన్ను చూసి పెద్దవాళ్ళు కాకపోవచ్చు కానీ చిన్నపిల్లలైనా సరే నన్ను చూసి ఓకే ఇంత కష్టంలో కూడా ఈ స్థాయికి వచ్చారంటే మనం కూడా అన్ని ఉండి ఇంత కష్టపడచ్చు కదా అని ఒక ఆలోచనతోటి కనీసం 100 మందిలో సరే ఒకరైనా సరే 100 మందిలో ఒకరైనా సరే ఇది ఆలోచనతోటి మంచి స్థాయికి ఎదుగుతారని ఒక ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఇక నా గురించి అంటారా, నాకు రెండో సంవత్సరం ఉండగా నాకు పోలియో వచ్చింది. అంటే నాకు జ్వరం రావడంతో డాక్టర్ గారు 2 కాళ్ళు అటు ఇటు కూడా ఇంజక్షన్ చేయడం వల్ల నాకు ఇలాగ పోలియో రావడం జరిగింది. తర్వాత మా అమ్మగారు నాకు నేను 5వ తరగతి చదివేంత వరకు కూడా నన్ను భుజం మీద ఎత్తుకుని నన్ను స్కూల్కి తీసుకెళ్ళడం జరిగింది. మా నాన్నగారు వీడికి ఎందుకులే పోలియో వచ్చింది, వీడికి చదువు ఎందుకులే అని చెప్పేసి మౌనం పడేయకుండా నాకు చదువు గట్ట చెప్పించి, చదువు మీద మా నాన్నగారికి బాగా తెలుసు. ఎందుకంటే మేము ఉన్నది మా అమ్మగారికి మా నాన్నగారికి మొత్తం 6 సంతానం, 6 కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే. దాన్ని బట్టి మా నాన్నగారికి చదువు మీద ఉన్న ఎంత ఇష్టమో ఆ ఇష్టంతో నేను డిజేబిలిటీ పర్సన్ అయిన కూడా నన్ను ఒక మూలం పడేయకుండా నన్ను ఇంత స్థాయికి చేసినందుకు నేను ఫస్ట్గా రుణపడి ఉండేది మా అమ్మగారికి మా నాన్నగారికి. అదేవిధంగా నేను తర్వాత డిగ్రీ పూర్తి చేశాను, తర్వాత బీఈడీ పూర్తి చేశాను. దాని తర్వాత ఏం చేయాలో తెలియనప్పుడు నాలా డిజేబిలిటీ పర్సన్స్ ని ఒక 100 మంది ఒక 150 మంది దాకా గ్యాదర్ చేసి ఒక మదర్ తెరిసా దివ్యాంగ సేవా సంఘం ఒకటి ఏర్పాటు చేసి కరోనా టైంలో కానీ మిగిలిన టైంలో కానీ ఎప్పుడు నా ఆలోచన ఒకటే, మేము ఎప్పుడు సాయం తీసుకునే అందరూ అనుకుంటారు డిజేబిలిటీ పర్సన్స్ అయిన వారు కూడా ప్రతిసారి కూడా సాయం తీసుకుంటారని. కానీ నేను అది ఒప్పుకోను. నేను సాయం తీసుకోవడమే కాదు, నేను సాయం చేయాలి. నా తోటి దివ్యాంగులు కూడా మిగిలిన వాళ్ళందరికీ కూడా సాయం చేయాలి. అంటే మేము ఒక ఆలోచన పెట్టుకున్నాం. ఏమంటే ప్రతి ఒక్కరు కూడా ఒక 150 మంది దాకా గ్యాదర్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా 100, 50, 200 వాళ్ళ దగ్గర డబ్బులు అందరూ మాట్లాడుకుని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని కరోనా టైంలో బియ్యము, కూరగాయలు ఇలాగా ఇటువంటి వేరే జనానికి మేము సాయం చేసేవాళ్ళం. అది అందుకు గాను మా ఫ్రెండ్స్ నేను చాలా సంతోషించాను. వాళ్ళు అంటే నా ఆలోచన తప్పు కాదు, వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం చాలా గొప్ప. అందుకే నేను చాలా సంతోషించాను. ఇక నా జీవితం అంటారా, నేను బిఏ అయిపోయింది, తర్వాత ఇలా చేశాను, మదర్ తెరిసా దివ్యాంగ సేవా సంఘం చేశాను. దీని ద్వారా అంటే అవేర్నెస్ ఎలా వచ్చిందంటే ఎవరైనా సరే ఇంట్లోంచి బయట సమాజంలోకి వస్తేనే ఎక్కడ ఏముందో మనం ఎంతవరకు మనం ఎదగడానికి ఏ నిత్యం దొరుకుతుందో అనేది మనకు తెలుస్తుంది. ఈ మదర్ తెరిసా దివ్యాంగ సేవా సంఘం తర్వాత నేను బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత నాకు అప్పటి వరకు వీల్ చైర్ అనేది ఒక హాస్పిటల్లో ఒక మూల పడే వస్తువు, దేనికి పనిచేయదు అనుకున్నాం. కానీ దాని తర్వాత తెలిసింది మాలాంటి దివ్యాంగులకు కూడా 2 కాళ్ళు పనిచేయని వాళ్ళకి కూడా వీల్ చైర్ టికెట్ ఉందని మాకు తెలిసింది. అప్పుడు ఒక పని చేయలేని వీల్ చైర్ తోటి నేను ప్రారంభించినప్పుడు మా దగ్గర అప్పుడు అసోసియేషన్ ద్వారా దాదాపు ఒక 50 వీల్ చైర్లు, స్పోర్ట్స్ వీల్ చైర్లు ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే నేను దాని తర్వాత వీల్ చైర్ క్రికెట్ ప్రారంభించి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి అలాగే నేను 2021లో మార్చిలో గుజరాత్లో జరిగిన ఇండియా బంగ్లాదేశ్ టోర్నమెంట్ ట్రై సిరీస్ లో నేను ఇండియా తరఫున నేను మ్యాచ్ ఆడడం జరిగింది. అదే కాకుండా నాకు మేము ఎంత ఇబ్బంది పడ్డామో కూడా ఇవన్నీ విషయాలు నేను ఒక 5 నిమిషాలు ముగించి చెప్తాను. ఎందుకంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే పిల్లలకు ఉపయోగపడతాయని తప్ప ఏదో నా గొప్పతనం గురించి చెప్పుకోవడానికి కాదు. కాబట్టి మేము మ్యాచ్ ఆడడానికి ఢిల్లీ వెళ్ళేవాళ్ళం. ఇక్కడ నుంచి ఢిల్లీ అంటే దాదాపు రాజమండ్రి నుంచి ఢిల్లీ అంటే 32 గంటలు. 32 గంటలు అంటే ఈ రోజు నైట్ నుంచి రేపు నైట్కి 24 గంటలు. అది కాకుండా అంటే మరుసటి రోజు పొద్దున నేను ఎలాగ ఇబ్బంది పడతామంటే ట్రైన్ ఎక్కిన తర్వాత వాటర్ తాగను, టీ తాగను, ఫుడ్ తిన్ను ఆ 32 గంటలు. ఎందుకంటే నాకు భయం వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ వాష్రూమ్కి వెళ్తేనేమో తడిగా ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి భయం. ఇన్ని ఇబ్బందులు పడతాం.
మాలాంటి వాళ్ళు మేము స్పోర్ట్స్ ఆడుతున్నామంటే మేము ఎంత ఇబ్బంది పడతామో. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు ఈ బీఈడి తర్వాత నాకు ఈ టీచర్ పోస్ట్ రావడానికి కారణం నేషనల్లో నేను బ్యాడ్మింటన్ ఆడాను. ఆ సర్టిఫికేట్ ద్వారా వచ్చింది. దానికి నేను అంతగా నేను వెళ్ళిన విధానం ఇప్పుడు చెప్తాను. ఏంటంటే అప్పుడు నాకు వీల్ చైర్ లేదు. మేము ఇద్దరం, నాకు ఒక ఎస్కార్ట్, ఒక ఆయన బ్యాగ్ తీసుకొస్తాడు. మేమిద్దరం ఎలా ఫ్లోర్ వాకింగ్ అంటే కింద పాకుతూ వెళ్ళాలి ఇద్దరం, నాతో పాటు ఇంకొక ఫ్రెండ్. మేము ఏం జరిగిందంటే స్టేషన్లో ఉన్నాం. స్టేషన్లో ఉంటే సార్ ట్రైన్ ఎక్కడ అవుతుంది, మాకు సంబంధించిన ఎస్ఓకి ఎక్కడ అవుతుంది అంటే, ఇక్కడ కాదండి మీరు తక్కువ వచ్చారు, ఒక 100 మీటర్ల దూరం అంటే ఆ గ్రౌండ్ చివరికి వెళ్ళాలన్నారు. ఇదేంటిది టైం అయిపోతుంది, కొన్ని వీల్ చైర్లు లేవు. ఎలాగంటే ఇలా పాకుంటూ ఆ 100 మీటర్ల దూరం వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ ఇంటికి మమ్మల్ని దాటుకుని వచ్చేసింది మేము ఉన్న ప్లేస్కి. ఫస్ట్ ఏదో ప్లేస్ ఉన్నామో అక్కడికి వచ్చింది ట్రైన్. మేము ఏం చేసాం, ఇది ఎలా వచ్చింది చెప్పేసి మళ్ళీ స్పీడ్గా పాకుండా వచ్చేటప్పుడు కాలు మోకాలకి తొక్కలు ఊడిపోయినాయి. తొక్కలు ఊడిపోయి ఒక పక్కన మా ప్లేస్కి వచ్చేటప్పుడు మేము పాకుతాం, ఇంకా రాలేదు కానీ ట్రైన్ వెళ్ళిపోతుంది. ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది. ఏం చేయలేదు తెలియక రిజర్వేషన్ బోగీలు ఎక్కేసి రెండు బోగీలు లోపల మధ్యలో నుంచి ఫుల్ జనం, అంటే మీరు ఎదుర్కొంటూ కూర్చున్నారు కదా, ఇంకా దగ్గర ఉన్నారు జనం. వాళ్ళ కాళ్ళ మధ్యలోంచి నేను పాక్కుంటూ వెళ్ళి బాత్రూమ్స్ కూడా తడిగా ఉంటే ఆటల్లోంచి కూడా వెళ్ళి మేము ప్రయాణించిన రోజు ఉన్నాయి. మేము గ్రౌండ్కి వెళ్ళాలంటేనే ఒక యుద్ధం చేయాలి, అంతా మేము కష్టపడతాం. మేము ఒక గ్రౌండ్కి వెళ్ళాం, ఒక ఎత్తు అయితే గ్రౌండ్కి వెళ్ళిన మేము ఆడతాం. ఆ విధంగా వచ్చిన నేషనల్ సర్టిఫికేట్ ద్వారానే నాకు ఈ జాబు రావడం జరిగింది. నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, పిల్లలందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా పిల్లల్లో ఈ మధ్యన డిప్రెషన్ పెరిగిపోతుంది. ఏమీ చేయలేం అని కొంతమంది సూసైడ్ అటెంప్ట్స్ ఇవన్నీ చేసుకుంటున్నారు. కానీ ఒకటి ఆలోచించండి, నాకు 2వ సంవత్సరంగా నాకు పోలియో వచ్చింది, 2 కాళ్ళు పడిపోయినాయి. నాకు తెలిసిన తర్వాత అందరూ నా తోటి ఫ్రెండ్స్ కానీ నా చుట్టుపక్కల అందరూ కూడా నడుస్తున్నారు. నేను ఎందుకు నడకలేదు నాకు తెలియదు. ఓకే, నాకు తెలిసిన తర్వాత. కానీ నేను ఆ రోజు చచ్చిపోవడం వచ్చు కదా, కానీ ఆ రోజు ఎందుకు చచ్చిపోలే? నేను ఆ రోజు చనిపోకపోవడం వల్లే, నాకు అంటే ఆలోచన నేను తీసుకోకపోవడం వల్లే నేను ఈ రోజు ఈ స్టేజ్లో ఉన్నాను. నేను ఆ రోజు చనిపోయింటే నేను ఈ రోజు ఈ స్టేజ్ నేను ఆనందపడబోదును. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రాబ్లం అనేది ఒక 10 నిమిషాలు ఉంటుంది, 1 గంట ఉంటుంది, లేకపోతే ఒక రోజు ఉంటుంది, 1 సంవత్సరం ఉంటుంది, కానీ జీవితాంతం ఉండదు. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ భయపడి, ప్రతి చిన్న విషయానికి భయపడి మీరు సూసైడ్ అటెంప్ట్స్ కానీ నేను ఎందుకు చేయలేనని కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఆలోచించకండి. ఇంకొక చిన్న విషయం, తల్లిదండ్రుల విషయంలో ఒక మాట చెప్తాను. ఈ మధ్య పిల్లలు ఏం చేస్తున్నారంటే, తల్లిదండ్రులని ఒక 10th క్లాస్ స్టేజ్కి వచ్చిన తర్వాత నీకేం తెలుసు, సెల్ గురించి తెలుసా, సాఫ్ట్వేర్ గురించి తెలుసా అని చెప్పేసి వాళ్ళకి చిన్నతనం నుంచి వస్తున్నారు. అలా చూడొద్దండి, ఎందుకంటే వాళ్ళు లేకపోతే మీ జీవితం లేదు. మీకన్నా వాళ్ళకి చాలా తెలుసు కాబట్టి మీరు ఇక్కడ చదువుతున్నారు.